ఆచి చికెన్ మసాలా. తమిళనాడు రాజకీయాలు మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. అపాయింట్మెంట్ లభించక వెనుతిరిగిన విజయ్ కి లోక్ భవన్ నుంచి పిలుపొచ్చింది. గవర్నర్ ఆర్లేకర్ కేరళ పర్యటనను రద్దు చేసుకున్నారు. దాంతో మరి కాసేపట్లో గవర్నర్ విజయ్ కలవనున్నారు. గవర్నర్ కోరిన విధంగా సంపూర్ణ మెజారిటీతో విజయ్ 4సారి కలవనున్నారు. విజయ్ కి వీసీకే మద్దతుతో 120 మంది సభ్యుల సపోర్ట్ లభించింది. దాంతో ఆయన ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు తొలగిపోయాయి. మలుపులు తిరుగుతున్న తమిళనాడు పాలిటిక్స్ గవర్నర్ ఆర్లేకర్ కేరళ పర్యటన రద్దు చేసుకుని రిటర్న్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. విజయ్ కి లోక్ భవన్ నుంచి పిలుపు రావడంతో కాసేపట్లో మరోసారి గవర్నర్ విజయ్ కలవబోతున్నట్టు కూడా తెలుస్తోంది. రైటిక తమిళనాడులో రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు 120 మంది సపోర్ట్ లభించడంతో 4సారి గవర్నర్ కలిసేందుకు బయలుదేరిన విజయ్ రాజ్భవన్ దాకా వెళ్లి యూటర్న్ తీసుకుని వెనక్కి వెళ్లిపోయారు. అపాయింట్మెంట్ లభించక వెనుతిరిగిన విజయ్ కి మళ్లీ లోక్సభ నుంచి పిలుపొచ్చినట్టు తెలుస్తోంది. గవర్నర్ కేరళ పర్యటనను రద్దు చేసుకున్నారు. తమిళనాడు రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. అపాయింట్మెంట్ లభించక వెనుతిరిగిన విజయ్ కి లోక్ భవన్ నుంచి పిలుపొచ్చింది. గవర్నర్ ఆర్లేకర్ కేరళ పర్యటనను రద్దు చేసుకున్నారు. దాంతో మరి కాసేపట్లో గవర్నర్ విజయ్ కలవబోతున్నట్టు కూడా తెలుస్తోంది. గవర్నర్ కోరిన విధంగా సంపూర్ణ మెజారిటీతో విజయ్ 4సారి కలవనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల నుంచి క్షణం ఒక బ్రేకింగ్ వస్తా ఉంది. సో తాజాగా మరొక బ్రేకింగ్. సో ఇప్పటి వరకు కాసేపటి క్రితం కూడా గవర్నర్ అపాయింట్మెంట్ తలపతి విజయ్ టీవీకే పార్టీ అధినేత విజయ్ కి దక్కలేదని చెప్పేసి అంతా భావించారు. సో కేరళ పర్యటన గవర్నర్ వెళ్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి అయితే విజయ్ కి అపాయింట్మెంట్ లేదు. సో రేపటి లోక్ భవన్ సంబంధించిన లోక్ భవన్ లో అక్కడ అది పూర్తి స్థాయి వివరాలు రేపు ఇవ్వాల్సిందిగా కూడా అధికారులు చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ ఒక బ్రేకింగ్ వస్తా ఉంది. అక్కడ నుంచి మరొక సమాచారం అందుతోంది. కేరళ పర్యటనను గవర్నర్ రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైందని చెప్పేసి ఒక వార్త వినబడుతోంది. ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ కూడా మరొకసారి విజయ్ కి అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ విజయ్ కూడా గవర్నర్ అపాయింట్మెంట్ తో ఖరారైనట్టుగా సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో మరి కొద్ది క్షణాల్లోనే 6:30 గంటలకు లోక్ భవన్ లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ తో విజయ్ టీవీకే పార్టీ అధినేత విజయ్ సమావేశం కాబోతున్నాడు. ఈ సమావేశంలో తనకు మద్దతుగా ఉన్నటువంటి 120 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు సమర్పించబోతున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ తో చర్చలు జరిపి అవసరం ఆ తర్వాత ఎప్పుడు ప్రమాణ స్వీకారం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన మిగతా కార్యక్రమాలు పెట్టుకునేందుకు విధంగా అధికారికంగా ప్రకటించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే కాసేపటి క్రితమే గవర్నర్ కార్యాలయానికి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. మరి కొద్ది క్షణాల్లోనే లోక్ భవన్ కు విజయ్ చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. సో వన్స్ లోక్ భవన్ లో గవర్నర్ తో భేటీ అయిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మరింత స్పష్టమైన సమాచారం ఎప్పుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం ఈ రోజు ఉంటుందా లేకుంటే రేపు ఉంటుందా? ఎందుకంటే కేరళ టూర్ ను కేరళ పర్యటన గవర్నర్ రద్దు చేసుకోవడంతో మోస్ట్ ప్రాబబ్లీ రేపు ప్రమాణ స్వీకారం ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే రేపు ఉదయం 11 గంటలకు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ యొక్క భారీ ఎత్తున ఏదైతే అభిమానులు కార్యకర్తల మధ్య విజయ్ ప్రమాణ స్వీకారం ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే కేరళ పర్యటనను గవర్నర్ రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో కొంత కేంద్రం నుంచి ఆదేశాలు రావడం కావచ్చు, లేకపోతే తర్వాత ఇక్కడ రాజకీయంగా కూడా తీవ్ర విమర్శల పాలయ్యే అవకాశం ఉంది గవర్నర్ తీరు పైన. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కూడా తన వ్యక్తిగత కేరళ పర్యటనను రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఏ మాత్రం ఒకవేళ కనుక రద్దు చేసుకోకుండా అలాగే ఉండుంటే ఆ పరిస్థితులు కొంత గవర్నర్ విషయంలో కావచ్చు, మొత్తం కేంద్రం పైన కూడా కేంద్రం వైఖరి పైన కూడా కొంత విమర్శల ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. సో రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఇవన్నీ ఆలోచించే చివరి నిమిషంలో తన వ్యక్తిగత పర్యటనను కూడా రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి రేపే ముహూర్తం ఫిక్స్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సో రేపు మనం వేచి చూడాలి. రేపు 11 గంటలకు ఒక గవర్నర్ సంబంధించి మొత్తం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతుందని తెలుస్తుంది. తమిళనాడు 17వ ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. సో విజయ్ తో పాటు ఇంకా ఎవరైనా
ప్రమాణ స్వీకారం చేస్తారా, అంటే కేబినెట్ పూర్తిస్థాయి కేబినెట్ కూడా ప్రకటిస్తారా, లేదా లేకుంటే కేవలం రేపు విజయ్ ఒక్కడే ప్రమాణ స్వీకారం చేసి అతి కొద్ది మందికి కేబినెట్ లో అవకాశం జరిపి పూర్తి స్థాయి కేబినెట్ తర్వాత మరొకసారి నిర్వహిస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. సో క్షణక్షణం ఉత్కంఠ. మరి కాసేపట్లో అధికారికంగానే గవర్నర్ కలిసిన తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఎప్పుడు ఉండబోతుంది అనేది కూడా ఆ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.